హాయ్ అండి అందరికీ. నేనైతే సొరకాయ పప్పుచారు చేస్తున్నాను. సొరకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. స్టవ్ మీద అయితే ఒక గిన్నె తీసుకొని ఆయిల్ హీటెక్కినాక పోపు దినుసులు అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా ఇవి కొంచెం మగ్గినాక మనం సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. సొరకాయ ముక్కలు కొంచెం వేగనిద్దాము. స్పూన్నర ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. నేనైతే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే వేసుకున్నాను. మరొక పక్కన పప్పు అయితే ఉడికించి పెట్టుకున్నానండి. నేను చింతపండు కూడా నానేసుకున్నాను. కందిపప్పు తీసుకున్నానండి. సొరకాయ పప్పు చారుకి కందిపప్పు అయితే బాగుంటుంది కదా. ఉడికించిన పప్పుని రుబ్బుకుంటున్నాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. స్పూన్నర తీసుకున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే. ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటట్టు కలుపుకోవాలి. ఒక స్పూన్ అయితే కారం కూడా వేసేసుకుంటున్నానండి. కారం సొరకాయ ముక్కలకి పట్టాలి కదా, అందుకని కారం కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు చింతపండు రసం పోస్తున్నానండి. చింతపండు అయితే పోస్తున్నాను. మరో పక్కన మనం ఉడికించుకున్న పప్పును కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, పప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి వాటర్ కావాలంటే కొన్ని పోసుకోవచ్చు. సాంబార్ పొడి అయితే వేసుకున్నాను. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేదని వేయట్లేదు. ఈ విధంగా అయితే మన పప్పు చారు అయితే రెడీ అయింది. బాయ్ అండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి.